అందరికి నమస్కారం. భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడి దానివల్ల దేశంలోనే కోట్లాది మంది పేద మధ్యతరగతి వర్గాల పైన తీవ్రమైన భారం పడతా ఉంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత రావడానికి కారణం ఏంటి? ఎందుకని కోట్లాది మంది ప్రజలు గత 4 రోజులుగా దాని నుండి ఇబ్బందులు గురవుతా ఉన్నారు అంటే ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు గ్యాస్ సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం గత 11 రోజులుగా ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సాగిస్తున్న అత్యంత దుర్మార్గపూరితమైన యుద్ధోన్మాదమే ప్రధాన కారణం. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయిల్ కొరతలు ఏర్పడతా ఉన్నాయి, సంక్షోభాలు వస్తా ఉన్నాయి, చమురు యొక్క సమస్యలు ముందుకు వస్తా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎవరు? ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు నేడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరతకు ఎదుర్కోవడానికి కారణం ఎవరు అంటే ప్రధానంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పాలి. ఎందుకు నరేంద్ర మోడీ ప్రధాన కారణంగా ఉన్నాడు? ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సాగిస్తున్న యుద్ధంలో భారతదేశానికి ఒక స్వతంత్రమైన భారత విదేశాంగ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రధానమంత్రి అత్యంత ఏకపక్షంగా అమెరికా సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ట్రంప్కు లొంగిపోయి లొంగుబాటు ప్రదర్శించి మన భారత స్వతంత్ర సార్వభౌమత్వాన్ని, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టే విధంగా, మన దేశానికి అత్యంత అవమానకరంగా ఉండే విధంగా వ్యవహరించిన ఫలితంగా ఇవాళ భారతదేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల కోట్లాది మంది పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. భారతదేశంలో ప్రధానమైనటువంటి ముంబై లాంటి నగరాలతో పాటు హైదరాబాద్ మొత్తం దేశవ్యాప్తంగా ఇది హోటళ్లు లేదంటే పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత కాదు. ఇది అనివార్యంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పేద వర్గాల మధ్యతరగతి వర్గాల ప్రజల మీద గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది. దాని ఫలితంగా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి కొంతమంది దళారీలు కృత్రిమ కొరతను సృష్టించి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని కోట్లాది రూపాయలు గడిస్తా ఉన్న పరిస్థితున్నది. దాని మూలంగా ఇప్పటిదాకా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి అత్యంత దురాక్రమణ పూరితంగా యుద్ధం చేస్తూ ఆ దేశాన్ని ధ్వంసం చేస్తూ ప్రజలకి అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తా ఉంటే దాన్ని సంబరాలు చేసుకున్నారు కదా. ఇక్కడ ఏమని? మాది ఇజ్రాయెల్, మాకు ఫాదర్ ల్యాండ్ అని చెప్పేసి. మరి ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అని మీరు సంబరాలు చేసుకుంటే మదర్ ల్యాండ్ అయిన భారతదేశంలో గ్యాస్ కొరత వల్ల ఈ దేశంలో కోట్లాది మంది పేద మధ్యతరగతి వర్గాల ఇవాళ వంటగదిలో ఇవాళ గ్యాస్ కొరత వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు. మీరు మదర్ ల్యాండ్ అని ఇజ్రాయెల్ ని పొగిడితే మదర్ ల్యాండ్ అయిన భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు గ్యాస్ కొరత వల్ల తీవ్రమైన ఇబ్బందులు గురవుతా ఉన్నారు. దీని కారణం కూడా వీళ్ళే సమాధానం చెప్పాలి. మోడీ వ్యవహరించిన లొంగుబాటు దీని కారణం. అమెరికా దగ్గర భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టిన ఫలితంగా, మన దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని సక్రమంగా అమలు చేయని ఫలితంగా బయట దేశాలతోటి దౌత్యపరమైన సంబంధాలని కొనసాగించే విషయంలో ఏకపక్షంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అనుకూలంగా ఆయన మాటకు లొంగి వ్యవహరించిన ఫలితంగా భారతదేశం ఇలాంటి గ్యాస్ కొరత సమస్యలు ఎదుర్కొంటుంది. అనేక సందర్భాల్లో ఈ దేశంలో పాలకుల విధానాల మూలంగా గత 12 ఏళ్ల కాలంలో భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత ప్రజలందరినీ లైన్లలో నిలబెట్టే దానికోసం అలవాటు చేస్తా ఉన్నారు. కరోనా కష్టకాలంలో లైన్లో నిలబడ్డ పరిస్థితి, పెద్ద నోట్లు రద్దయితే ఏటీఎంల ముందు బారులు తీరిన పరిస్థితి, కరోనా కాలంలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం బారులు తీరిన పరిస్థితి, అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కోసం, ఎల్పిజి గ్యాస్ కోసం కోట్లాది మంది ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి బారులు తీరుతా ఉన్న పరిస్థితున్నది. స్వయాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే వేలాది లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి గ్యాస్ సిలిండర్లని తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ఉరుకులు పరుగులు పెడతా ఉన్నారు. అంతేకాదు గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల కేవలం 5 స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు లేదంటే హాస్టళ్లు ఇట్లాంటి వాటికి సమస్యలు కాదు, మొత్తం కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇది అన్ని వర్గాల సమస్యగా ముందుకొస్తా ఉంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత ఇవాళ దేశంలో అన్ని వర్గాల ప్రజల మీద భారమే కాకుండా, అన్ని రంగాల మీద ప్రధానంగా భారమే కాకుండా హిందూ దేవాలయాల మీద ప్రధానంగా నష్టంగా ఉన్నది. ఎందుకని? అయోధ్యలో రామాలయంలో రోజువారీగా పెట్టేటువంటి ప్రసాద నైవేద్యాలకు కొరత వల్ల అక్కడ తగ్గించారు. కాశీ విశ్వనాథుల ఆలయంలో కూడా ఈ రకమైనటువంటి కొరత వల్ల అక్కడ తగ్గించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అందుకనే హిందూ దేవాలయాల గుళ్ళలో ఉన్నటువంటి భక్తులకు, హిందూ భక్తులకు కూడా ఇది ప్రధానంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత మూలంగా తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది. అందుకే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అనుసరించినటువంటి విదేశాంగ విధానం మన భారతదేశానికి పెద్ద ఎత్తున నష్టం చేసే విధంగా ఉన్నది. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు, అన్ని
వర్గాల ప్రజలు తీవ్రమైన భారాలకు నష్టాలకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు రానున్నాయి. ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరతే కాదు, ఏదైతే ఇరాన్ నుండి ప్రపంచానికి సరఫరా అయ్యేటువంటి హర్ముజ్ జలసంధి నుండి అనేక ప్రపంచ దేశాలకు అక్కడి నుంచి ఆయిల్ సరఫరా అవుతున్నటువంటి ఒక సముద్ర రవాణా మార్గం అది. ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడి మూలంగా తనను రక్షించుకునేటువంటి క్రమంలో ఆ హర్ముజ్ జలసంధి మార్గంలో ఉన్నటువంటి రవాణా మార్గాన్ని ఇరాన్ ప్రభుత్వం నిలిపివేయడంతో అక్కడి నుంచి రావాల్సినటువంటి ఆయిల్ సరఫరా మనకి ఏదైతే భారతదేశానికి అత్యంత ప్రధానంగా బయటి ప్రపంచ దేశాలతో పాటు అత్యధిక ఎక్కువ శాతం మన భారతదేశానికి హర్ముజ్ జలసంధి రవాణా మార్గం ద్వారాగానే మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని నిలిపేయడం ఫలితంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే దాని వల్ల ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది. దాంతో పాటు భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. రవాణా మార్గాలు ఇప్పటికే పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పటికే విమాన ఛార్జీలు కూడా పెరిగినాయి అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల మీద అనేక రకాల భారాలకి ఈ అన్ని కూడా కారణం అవుతా ఉన్నాయి నరేంద్ర మోడీ అనుసరించినటువంటి స్వతంత్ర విదేశాంగ విధానం మూలంగా. అందుకనే భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాలకు నష్టాలకు కారణం ఎవరంటే మన ప్రధానమంత్రి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని సక్రమంగా అమలు చేయడం ఫలితమే అని చెప్పేసి భారత అర్థం చేసుకోవాలి. అందుకనే భారతీయ పౌరులు ప్రభుత్వాలు చెప్పగానే లైన్లలో నిలబడి మాకు అది కావాలి ఇది కావాలని అడగటం కాదు, ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకు సమస్యలు వస్తా ఉన్నాయి, ఎందుకు ధరలు పెరుగుతా ఉన్నాయి, ఎందుకు గ్యాస్ కొరత వచ్చింది, ఎందుకు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతా ఉన్నాయి, దీని కారణం ఎవరు ఏంటి అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి. అంధభక్తులు ఇవాళ బత్తాయిలు మీరు మా ప్రజలకి మన దేశ ప్రజలకి నష్టం చేసేటువంటి విధానాలను మానుకోండి, మదర్ ల్యాండ్లు ఫాదర్ ల్యాండ్లు అని చెప్పేసి ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రజల మీద భారాలు మోపే విధంగా వ్యవహరించేటువంటి తీరుని ప్రజలందరూ కూడా గమనించండి. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండి భారతదేశ ప్రజల మీద వివిధ రకాల మార్గాల ద్వారా ప్రజల మీద భారాలు మోపే విధంగా అది గ్యాస్ సిలిండర్ల కొరత కావచ్చు, పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు పెరిగేటువంటి ప్రమాదం కావచ్చు, ఇవన్నీ కూడా రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున మన భారతదేశ ప్రజల మీద తీవ్రమైన నష్టం చూపేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటన్నిటికి వ్యతిరేకంగా ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి ప్రజలు. కష్టాల కారణం ఎవరు, కారణాలకు ఏ విధానాలు కారణం, కానీ ఆ విధానాలకు ప్రధానమైనటువంటి పార్టీలు నాయకుడు ఎవరు అని చెప్పేసి అర్థం చేసుకొని ఖచ్చితంగా రానున్న కాలంలో గ్యాస్ సిలిండర్ల కొరత అయినా రానున్నటువంటి కాలంలో పెరిగేటువంటి ధరలకు వ్యతిరేకంగానైనా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతా ఉన్నాయి. ఆహార కొరతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ముందుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇరాన్ మీద ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి దురాక్రమణ పూరితంగా సాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలే, శాంతిని నెలకొల్పే విధంగా ప్రపంచ దేశాలను మొత్తం కూడా అమెరికా మీద ఒత్తిడి చేస్తా ఉన్నాయి. అమెరికా సైన్యంలోనే తిరుగుబాటు వచ్చింది. ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇరాన్ మీద మేము యుద్ధం చేయమని చెప్పేసి అక్కడ సైన్యం ఎదురు తిరుగుతున్న పరిస్థితి. ప్రపంచంలో అనేక దేశాలు ఇవాళ ఇరాన్కి మద్దతుగా నిలబడ్డాయి. ఇజ్రాయెల్ అమెరికా సాగిస్తున్న అత్యంత దురాక్రమణ పూరిత యుద్ధం సరైనది కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు మాట్లాడుతా ఉన్నాయి. కాబట్టి యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఆ యుద్ధాన్ని ఆపాలంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా అమెరికా ముందు లొంగుబాటు మానుకోవాలి. భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, భారత సార్వభౌమత్వాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టేటువంటి ఈ దుర్మార్గాన్ని భారత ప్రజలందరుగా గుర్తించాలి. దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, గొంతు ఇప్పాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.